నమస్తే అండి, సత్యాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను విరిగిన పాలతో స్వీట్ని తయారు చేస్తున్నాను. పాలు విరిగినప్పుడు ఆ నీటిని పడకట్టేసి పాల విరుగుని మాత్రం తీసుకోవాలి. దీన్ని నేను కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే అది విరుగు బాగా ముక్కలుగా ఉంటుంది కదా, అందుకు. మీకు కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ని వేడి చేసుకోవాలి. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ ఉంచుకున్న ఈ విరుగుని, పాల విరుగుని ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా స్మూత్గా ఉంటుంది తినడానికి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఒక 5-10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నాక ఇది కొద్దిగా దగ్గర పడుతుంది. దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ షుగర్ పౌడర్, 3 to 4 స్పూన్స్, మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ వేసి బాగా కలపాలి. మళ్ళీ ఇందులోనే మిల్క్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేయాలి. ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు చేస్తున్న తర్వాత ఈ మొత్తం దగ్గర పడి ముద్దలా తయారవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కొంచెం కలపండి. మళ్ళీ ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలపండి. ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత మొత్తం ప్యాన్ నుంచి ఈ ముద్దంతా విడిపోతుంది. ఇది మొత్తం బాగా దగ్గర పడిపోతుంది. ఇలా ఇందులో వాటర్ అంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసి ఇది బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఒక స్పూన్తో బాగా దగ్గరగా నొక్కుకోవాలి. ఇలా అన్ని పక్కల దగ్గరగా నొక్కుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. దీని మీద మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా పీస్లా తయారవుతుంది. ఈ స్వీట్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.